గొంతు నొప్పి గురించి మామూలుగా అయితే పెద్దగా కంగారు పడక్కర్లేదు. కానీ పిల్లల్లో గొంతు నొప్పి ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటే, గొంతు నొప్పికి జ్వరం, కీళ్ల నొప్పులు కూడా తోడైతే ఆ లక్షణాల్ని ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే వీటి వెనుక రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనే ప్రమాదం పొంచి ఉండొచ్చు. జ్వరంతో పాటు వచ్చే గొంతు నొప్పి, కీళ్ల బాధల మూలంగా పిల్లల్లో గుండె జబ్బు మొదలయ్యే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పసిగుండెను కబళించే రుమాటిక్ హార్ట్ డిసీజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తరచూ ఒళ్ళు వెచ్చబడటం, జ్వరం రావటం సాధారణమే కావచ్చు. కానీ కొన్ని జ్వరాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల జ్వరాలు పిల్లలకు గుండె జబ్బుల్ని సైతం తెచ్చిపెడతాయి. రుమాటిక్ ఫీవర్ అలాంటిదే. రుమాటిక్ జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు తీవ్రమైన జ్వరంతో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు కూడా బాధిస్తూ ఉంటాయి. మామూలు జ్వరమే కదా తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేస్తూ పోతే రుమాటిక్ ఫీవర్ మూలంగా గుండెలోని కీలకమైన కవటాలు దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. రుమాటిక్ హార్ట్ డిసీజ్ చిన్నపిల్లలు కూడా వస్తుంది. ఇదేంటంటే మనకు చిన్నపిల్లల్లో హార్ట్ సమస్యలు చూస్తే ఒకటేమో కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లం అంటాము. ఆ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లం అంటే ఏంటంటే చిన్నపిల్లల పుట్టుకతోనే వచ్చిన ప్రాబ్లమ్స్. దాన్ని హోల్స్ ఉండటం, ఏఎస్టీ, విఎస్టీ ఇట్లాంటివన్నిటిని కలిపి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ అని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము. రెండో టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్. ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ అంటే పుట్టినప్పుడు బాగానే ఉంటుంది, హార్ట్ అంతా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ పెరుగుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్కి. దాంట్లో ఒక టైప్ ఆఫ్ ఎక్వైర్డ్ హార్ట్ ప్రాబ్లమే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అన్నట్టు. సో ఇది ఎందుకు వస్తుందంటే స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. పిల్లలకి మామూలుగా దగ్గు, జలుబు ఈ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ టైప్లోనే ఈ స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా అనేది కామన్ బ్యాక్టీరియా. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు థ్రోట్కి వస్తుంది, మెయిన్ ఇన్ఫెక్షన్ థ్రోట్కి వస్తుంది. ఆ థ్రోట్కి వచ్చినప్పుడు సోర్ థ్రోట్ పెయిన్ బాగా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు బాగా జ్వరం కూడా వస్తుంది. సో ఈ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సోర్ థ్రోట్, ఫీవర్ వచ్చిన తర్వాత బాడీ రియాక్ట్ అవుతుంది అన్నట్టు. సో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే ఆ బ్యాక్టీరియాని చంపేయడానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. సో ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ బ్యాక్టీరియాని న్యూట్రలైజ్ చేస్తుంది అన్నట్టు. కానీ కొంతమంది పిల్లల్లో ఈ యాంటీబాడీస్ బ్యాక్టీరియా మీద కాకుండా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది. కొన్నిసార్లు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తే దానివల్ల కొరియా అనేది వస్తుంది. ఇంకొన్నిసార్లు జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ స్ట్రెప్టోకాకస్ వల్ల వచ్చే బాడీ రియాక్ట్ అవటం వల్ల వచ్చే డిసీజ్ అన్నిటిని కలిపి రుమాటిక్ ఫీవర్ అండ్ రుమాటిక్ డిసీజ్ అని అంటాం. సో ఈ రుమాటిక్ డిసీజ్లో మెయిన్ 3 సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయండి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏంటంటే హార్ట్ ఇన్వాల్వ్ అవటం. సో ఈ యాంటీబాడీస్, మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ మన హార్ట్లో వాల్వ్స్ ఉంటాయి. మన శరీరానికి సప్లై చేసే సర్క్యులేషన్లో 2 వాల్వ్స్ ఉంటాయి. ఒకటేమో మైట్రల్ వాల్వ్ అంటాము, కవాటం, తెలుగులో కవాటం అంటాము. రెండోది అయోటిక్ వాల్వ్ అంటాము, అంటే బాడీ ఆర్టరీకి వెళ్ళే మొదట్లో ఉంటుంది అయోటిక్ వాల్వ్. ఈ 2 వాల్వ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కామన్గా మైట్రల్ వాల్వ్ ఇన్వాల్వ్ అయింది, సెకండ్ కామన్గా అయోటిక్ వాల్వ్ ఇన్వాల్వ్ అయింది. ఈ వాల్వ్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల వాల్వ్స్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ ముందుకు వెళ్ళకుండా వెనక్కి లీక్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లం రావటం, ఆయాస పట్టడము, ఛాతీ నొప్పి రావటము, ఇంకొకటి నీరసంగా అయిపోయి యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోవటము, బాడీ అంతా వాపు రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఈ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అన్నట్టు. దాంతోపాటు జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఇంకా మూడో సిస్టమ్ బ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుందండి. కొంతమంది పిల్లల్లో అబ్నార్మల్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ 3 సిస్టమ్స్ కామన్గా ఇన్వాల్వ్ అవుతాయి. కొంతమంది పిల్లల్లో స్కిన్ ర్యాష్ కూడా వస్తూ ఉంటుంది. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా పిల్లల్లో రుమాటిక్ ఫీవర్కు కారణమయ్యే బ్యాక్టీరియా ఇదే. జ్వరంతో పాటు ముందుగా గొంతు నొప్పిని తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత శరీరంలోని కణజాలంపై స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా దాడి చేయటం మొదలు పెడుతుంది. కీలకమైన గుండె కండరాలు, కీళ్లల్లో వాపును ప్రేరేపిస్తుంది. గుండె కండరాల్లో వాపు మూలంగా గుండె కవాటాలు సరిగా తెరుచుకోవు. దీంతో ఎక్కువ కవాటాలు ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని సరఫరా చేయాల్సి వస్తుంది. ఫలితంగా కవాటాల పనితీరు క్రమంగా మందగించిపోతూ చివరికి పూర్తిగా పాడైపోతాయి.
రుమాటిక్ హార్ట్ డిసీజ్ మామూలుగా క్లినికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఎకోకార్డియోగ్రామ్ అండి. సో దాని హార్ట్ని స్కాన్ చేస్తాము. దాంట్లో మనకు హార్ట్ కవాటం ఎలా ఉంది, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతోపాటు ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే అండ్ కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తాము. సో హార్ట్ ఎకోకార్డియోగ్రామ్ వల్ల హార్ట్ స్ట్రక్చర్లో ప్రాబ్లము, మైట్రల్ వాల్వ్ ఎంత సివియర్గా ఇన్వాల్వ్ అయింది, అయోటిక్ వాల్వ్ ఎంత సివియర్గా ఇన్వాల్వ్ అయింది, హార్ట్ ఫెయిల్యూర్ ఎట్లా ఉంది అనేది మనకు తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏఎస్ఓ టైటర్ అని అంటాము. సో దానివల్ల అసలు స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా, ఈ ప్రాబ్లం స్ట్రెప్టోకాకస్ వల్ల వచ్చిందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి ఇనీషియల్గా మనం కానీ పికప్ చేయగలిగితే థ్రోట్ నుంచి ఒక స్వాబ్ తీసి దాన్ని కల్చర్కి పంపిస్తాము. దాంట్లో బ్యాక్టీరియా ఉందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. రుమాటిక్ జ్వరం అనేది ఉన్నట్టుండి వచ్చి పడదు. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా సోకిన 1 వారం నుంచి 5 వారాల లోపు వ్యాధి లక్షణాలు కనిపించటం మొదలవుతుంది. పిల్లలకు తరచూ జ్వరంతో పాటు గొంతు నొప్పి కూడా బాధిస్తున్నప్పుడు డాక్టర్ సలహాతో వెంటనే యాంటీబయాటిక్ మందుల్ని మొదలు పెడితే రుమాటిక్ జ్వరానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చు. చికిత్స ఇప్పించకుండా అశ్రద్ధ చేసినప్పుడు అది క్రమంగా గుండె జబ్బుకు దారితీస్తుంది. చివరకు గుండె కవాటాలు దెబ్బతినిపోయి సర్జరీ చేసినా కూడా ఫలితం లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో ఒకసారి రుమాటిక్ హార్ట్ డిసీజ్ మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత దీని ట్రీట్మెంట్ 3 భాగాలు ఉంటుందండి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయటం. దానికి మనం యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాము. అది ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మనం ఆ సివియారిటీని అంత తగ్గించవచ్చు. రెండోది ఏంటంటే ఈ యాంటీబాడీస్ మన హార్ట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం ఇంపార్టెంట్. దానికి మనం స్టెరాయిడ్స్ అండ్ హైడోస్ యాస్పిరిన్ అనే మందులు వాడతాము ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. మూడో ట్రీట్మెంట్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ని తగ్గించడానికి మందులు వాడతాము. దానికి డయూరిటిక్స్ అంటే యూరిన్ ఎక్కువ వెళ్ళి బాడీలోని నీరునన్ని తగ్గించడానికి, అండ్ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవడానికి కూడా కొన్ని రకాల మందులు వాడతాము. ఈ రకంగా మనం మందులు ఇస్తాము. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైతే ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ వస్తుందో వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ కానీ వస్తే మళ్ళీ హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి అప్పటికున్న హార్ట్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది రాకుండా ఉండటానికి పెన్సిలిన్ ప్రొఫైలాక్సిస్ అని ఇస్తామండి. పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎవ్రీ 3 to 4 weeks ఇస్తాము. ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎవ్రీ 3 to 4 weeks ఇవ్వటం వల్ల దాని యాక్షన్ 3 to 4 weeks ఉంటుంది. ఆ టైంలో స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అవ్వకుండా అది ఆపుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం రుమాటిక్ హార్ట్ డిసీజ్ని ట్రీట్ చేస్తాం. పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బుల విషయంలో మనం పెద్దగా చేయటానికి ఏమీ లేకపోవచ్చు. కానీ రుమాటిక్ జ్వరాల విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండి సకాలంలో తగిన చికిత్స ఇప్పించగలిగితే ప్రమాదకరమైన గుండె జబ్బు బారి నుంచి పిల్లల్ని రక్షించవచ్చు. పిల్లల్లో జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పి, కీళ్లల్లో తీవ్రమైన నొప్పులు ఉంటున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి అది రుమాటిక్ ఫీవరా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఒకవేళ అది రుమాటిక్ జ్వరమే అయితే డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. ఈ ఒక్క జాగ్రత్త పిల్లల్ని రుమాటిక్ గుండె జబ్బు బారి నుంచి కాపాడుతుంది.